అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్దం తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సాక్షి పత్రిక తప్పుడు ప్రచారాలతో తన పరువు, రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని, తాను ఎలాంటి అక్రమ భూమికి ఆక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేశారు. మధ్య ముగ్గురికి కూడా ఫోటోలు వచ్చాయి. మా ఊరు కూడా వాకపడేనండి, నాది కూడా వాకపడేనండి. అదండి ఈ పొలిమేరు ఎసరాయవరం మండలం మాదే. మొత్తం మాకు 306 పట్టా ఇచ్చారు. ఇందాక చెప్పాను కదండి, ఇది అలా మోసం చేసేసి మిలిటరీ వాళ్ళు చేత పట్టా చేయించుకుందామని చేశారు. దెబ్బలాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పట్టాలు కొట్టేసేసి ఆ మహానుబాబు రామారావు గారు వెంటనే పట్టాలు చేయించేసి మాకు ఇచ్చారండి. కలెక్టర్ గారిని తోలేసి సర్వే చేసి పేపర్లోనే మీ గురించి కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే మీ భూములు కబ్జా చేశారని చెప్పి. మా భూములు ఎవరో కబ్జా చేయలేదండి, మా జోలికే రాలేదండి, మా ఎవరికి కూడా చెప్పలేదండి. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది ల్యాండ్ మీకు? మాకు 3 ఎకరాలండి, మనిషికి 3 ఎకరాల 1 సెంటు నా పట్టాలో కూడా ఉంది. పాస్బుక్లు ఇవ్వమని వెళ్ళామండి. మాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మా భూములకి మాకు పాస్బుక్ ఇవ్వమని వెళ్ళామండి. అది మండలం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధాన్ని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేటెస్ట్గా మొన్నే ఆదివారం అనుకుంటాను, సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం, కబ్జా నిజమనే ఒక ఐటమ్ రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా అడ్డగోలుగా ఫ్రాడ్ చేయడం అనే ఒక ఐటమ్ కూడా రావడం జరిగింది. అలాగే సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి పీడిఎఫ్లో ఇలా నేనేదో అవినీతి చేశాను 103 ఎకరాలని కూడా అది కూడా రావడం చూసాం మనందరూ కూడా. ఈరోజు దాని నిమిత్తం ఏదైతే 103 ఎకరాలు దళితుల భూమిని అభియోగం మోపారో ఆ యొక్క భూమి మీదకి ఈరోజు పత్రికా విలేకరులందరినీ కూడా సోదరులందరూ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ విజిలెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నప్పుడు 103 ఎకరాలు అనే భూ తప్పు, సుమారుగా 30 ఎకరాల చిల్లరు ఈ పట్టా భూమి కలిగి ఉన్నది. అక్కడ అది లోతట్టు ప్రాంతం వల్ల ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం నేను 60-70 ఎకరాలు ఉండడంలో మధ్యలో ఒక 20-30 ఎకరాలు దెబ్బతింటుంది. సభ్యుల ద్వారా అక్రమంగా తింటున్నాడని ఒక అభియోగం ఈ సాక్షి ప్లస్ సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి నా మీద కక్ష కట్టి